యూట్యూబ్‌లో మనకి వ్యూస్, సబ్‌స్క్రైబర్స్ అలానే లైక్స్, కమెంట్స్ మంచిగా ఉంటే మనకి యూట్యూబ్ నుంచి డబ్బులు కూడా బావుంటాయి. నిజమే కదా! సో, ఇవన్నీ కూడా ఎలా జరుగుతాయి? సో, వీటి వల్ల మనకు బెనిఫిట్ ఏంటి అనేది నేనైతే ఇట్లా కంప్లీట్‌గా క్లారిఫై చేస్తాను. అలానే మనకి మోనిటైజేషన్ అవ్వకుండానే మన వీడియోకి ఎంత అమౌంట్ అనేది జనరేట్ అవుతుంది అనేది మనం ఎలా చూసుకోవాలనేది కూడా చెప్తాను. నెక్స్ట్ యూట్యూబ్ నుంచి మనకి ఫస్ట్ పేమెంట్ ఎంతొస్తుంది అనేది చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి సో మన మొబైల్ యూజ్ చేసుకొని వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనేది ఎలా చేసుకోవాలి? సో, మనము లైక్ మనీ అనేది ఎలా ఎర్న్ చేసుకోవాలనేది కూడా నేను చెప్తాను. వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకైతే చూడండి. యూట్యూబ్ వీడియోకి లైక్ చేస్తే ఎన్ని డబ్బులొస్తాయి? కమెంట్ చేస్తే ఎన్ని డబ్బులొస్తాయి? సబ్స్క్రైబ్ చేస్తే ఎన్ని డబ్బులొస్తాయి? సో, ఈ క్వెషన్స్ అయితే చాలా వరకు నన్ను అడుగుతున్నారండి. సో, లైక్స్, కమెంట్స్, సబ్స్క్రైబర్స్ వల్ల యూట్యూబర్స్‌కి ఎన్నెన్ని డబ్బులొస్తాయి అంటున్నారు. సో, ఈరోజైతే నేను ఒక కంప్లీట్ క్లారిఫికేషన్ దీనికి ఇవ్వాలనుకుంటున్నాను. సో, వీడియోలోకెళ్ళే ముందు నాదైతే స్మాల్ రిక్వెస్ట్ అండి. ఎవరైతే ఫస్ట్ నా వీడియో చూస్తున్నారో వాళ్ళైతే నా వీడియోకి ఒక లైక్ చేయండి. సో, ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సో, అలానే లాస్ట్ వరకు చూడండి. సో, వీడియో జెన్యూన్, ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి అయితే షేర్ చేయండి. సో, లెట్స్ స్టార్ట్ ద టాపిక్. సో, చూడండి ఇప్పుడు లైక్ ఎప్పుడు కూడా ఒక యూట్యూబ్ వీడియో స్టార్ట్ చేయగానే ఏం చెప్తారు? నేను కూడా ఇప్పుడు అదే చెప్పాను. సో, మా వీడియోకి లైక్ చేయండి అంటాము. సో, ఎందుకు చెప్తాము? సో, ఈ లైక్ చేయడం వల్ల మాకేమన్నా బెనిఫిట్ ఉందా అంటే, సో, మీకు ₹1 అయితే ఖర్చు కాదు. మాకు ఈ లైక్ చేయడం వల్ల ₹1 కూడా మాకైతే లాభం ఉండదండి. బట్ ఎందుకు లైక్ చేయమంటారు అంటే, ఇప్పుడు జస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్ చూడండి. సో, వీడియో ఓపెన్ చేయగానే సో, మీరైతే లైక్ కొద్దిసేపు చూస్తారనమాట. సో, లైక్ ఎవరు కూడా లాస్ట్ వరకు చూడాలంటే ఇంట్రెస్ట్ చాలా వరకు అయితే తక్కువ ఉంటుంది. బట్ ఏదైనా ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లాస్ట్ వరకు కూడా కంపల్సరీ చూస్తారు. అప్పుడు మీరైతే ఈజీగా లైక్ చేస్తారనమాట మా వీడియోకి. సో, ఆ వీడియో ఇన్ఫర్మేటివ్ అని మీకు అర్థమైంది కాబట్టే మీరు లైక్ చేస్తున్నారు. ఆ లైక్ చేయడం వల్ల సో, అలా ఒక 10 మెంబర్స్ ఆ వీడియో ఇన్ఫర్మేటివ్ అనుకోని లైక్ చేస్తే 10 లైక్స్ వస్తాయి. ఆ 10 లైక్స్ రావడం వల్ల యూట్యూబ్ అల్గోరిథం ఎలా అర్థం చేసుకుంటుంది? ఓకే. ఈ వీడియోలో సమ్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో, ఈ వీడియో జెన్యూన్. సో, ఈ వీడియో అయితే లైక్ ఇంకొంతమందికి సజెస్ట్ చేస్తుంది. అలా సజెస్ట్ చేయడం వల్ల మా వీడియో అయితే ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. అలా రీచ్ అవ్వడం వల్ల మా కంటెంట్ అనేది సో, ఇంకొక 100 మెంబర్స్‌కి అనేది హెల్ప్ అవుతుందనమాట. సో, ఈ విధంగా అయితే లైక్ చేయడం వల్ల ఈ బెనిఫిట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ కమెంట్ చేయడం వల్ల ఏ బెనిఫిట్ ఉంటుంది? సో, కమెంట్ చేయడం వల్ల గూడా మీకేమైనా డబ్బులొస్తాయా అంటే, ఒక్క రూపాయి గూడా డబ్బులైతే రాదండి మాకి. బట్ ఎందుకు కమెంట్ చేయమంటారు? సో, ఎందుకు చేయమంటారు అంటే, ఇక్కడ కమెంట్ చేయడం వల్ల లైక్ జస్ట్ ఇప్పుడు చూడండి యూట్యూబ్‌లో ఎంతోమంది ఆడియన్స్ చూస్తూ ఉంటారండి. సో, క్రియేటర్స్ ఉంటారు, ఆడియన్స్ ఉంటారు. సో, క్రియేటర్స్ అప్‌లోడ్ చేసినప్పుడు ఒక వీడియో చూడగానే సో, ఆడియన్స్‌కి అర్థమవుతుంది. సో, ఒకవేళ మీరేదన్నా ఏమన్నా మంచి కంటెంట్ అయితే మంచిగా పాజిటివ్ కాంప్లిమెంట్స్ అనేది మీకిస్తారు. అప్పుడు ఇంకొంతమంది అర్థం చేసుకుంటారు. ఓకే. ఈ వీడియో దీనికి రిలేటెడ్ అనేసి ఆటోమేటిక్‌గా కమెంట్స్ చూసి సో, వాళ్ళైతే అర్థం చేసుకుంటారు. ఒకవేళ ఫేక్ ఫ్రాడ్ అలా ఏమన్నా ఉన్నిందనుకో సో, అప్పుడు కూడా కమెంట్స్ చేస్తారు. ఆ కమెంట్స్ వల్ల కూడా ఓకే. సో, ఈ వీడియోనైతే మేము యాక్సెప్ట్ చేయకూడదు. ఈ వీడియోనైతే లాస్ట్ వరకు చూడకూడదు అని అనుకుంటారు. సో, ఒకవేళ జెన్యూన్ అయితే లాస్ట్ వరకు చూస్తారు. వాచ్ అవర్స్ ఇంక్రీజ్ అయితే అప్పుడు మాకు బెనిఫిట్ ఉంటుందనమాట. సో, చూడండి ఒక సింగిల్ కమెంట్ వల్ల వాచ్ అవర్స్ పెరగడం వల్ల మాకైతే మంచి బెనిఫిట్ అయితే ఉంటుందండి. ఓకేనా? సో, ఈ విధంగా అయితే ఓన్లీ కమెంట్స్ వల్లనే మాకు డబ్బులొస్తాయా అంటే, కమెంట్స్ వల్ల అయితే రావు. కమెంట్స్ వల్ల మీరు పాజిటివ్ కమెంట్స్ ఇచ్చి మంచిగా గుడ్ కమెంట్స్ మీరు ప్రొవైడ్ చేశారంటే ఈ వీడియోకి, ఆ కమెంట్స్ వల్ల సో, ఇంకొంతమంది అర్థం చేసుకొని ఓకే. ఇదొక మంచి వీడియో మనం కూడా చూడాలనేసి అర్థం చేసుకొని సో, చూడడం వల్ల వాచ్ అవర్స్ పెరుగుతాయి. వాచ్ అవర్స్ పెరిగితే ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. వ్యూస్ వస్తాయి. అప్పుడు మాకు డబ్బులొస్తుందనమాట. ఈ విధంగా అనమాట. నెక్స్ట్ థర్డ్ వన్ సో, సబ్స్క్రైబర్స్. సో, సబ్స్క్రైబర్స్ పెరగడం వల్ల సో, ఇక్కడేమి అంటే ఇప్పుడు చూడండి. సో, వాచ్ అవర్స్ పెరగాలి, వ్యూస్ బాగా రావాలంటాము. సో, ఇక్కడ ఏమి అంటే ఆడియన్స్ రిటెన్షన్ ఒకటుంటుందండి. సో, ఆడియన్స్ రిటెన్షన్ ఏమి అంటే సో, యూట్యూబ్ అనలిటిక్స్‌లో చూసినట్లయితే యావరేజ్ చూడండి యావరేజ్ వ్యూ డ్యూరేషన్ అని ఒకటుంటుందండి. సో, అందుకే మేమెప్పుడు కూడా ఏమని చెప్తాము, సో, వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి అని చెప్తాము. సో, ఏమి అంటే ఇప్పుడు చూడండి ఒక 100 మెంబర్స్ వీడియో చూసారండి. సో, అందరూ కూడా లాస్ట్ వరకు చూడండి. ఒక 30, 40 మెంబర్స్ అయితే లాస్ట్ వరకు చూస్తారండి. ఎప్పుడు మన వీడియో మంచిగా ఇన్ఫర్మేటివ్ అనిపిస్తేనే వాళ్ళు చూస్తారు. అలాంటప్పుడు మనకి యూట్యూబ్‌లో వైటీ స్టూడియోలో యావరేజ్ వ్యూ డ్యూరేషన్ అనేది ఎంతవరకు కంప్లీట్ అయిందా అనేది యూట్యూబ్ అనేది చెక్ చేస్తుందన్నమాట. ఓకేనా? సో, ఇందుకోసమే మేము వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి అని అయితే చెప్తాము. నెక్స్ట్ చూడండి సబ్స్క్రైబర్స్ చేయడం వల్ల ఎక్కువ సబ్స్క్రైబర్స్ తెచ్చుకోవడం వల్ల కూడా మీకు డబ్బులొస్తాయి అంటారు. సో, ఇక్కడ సబ్స్క్రైబర్స్ పెరగడం వల్ల యూట్యూబ్ అయితే మనకు డబ్బులు ఇవ్వదండి. కాకపోతే సబ్స్క్రైబర్స్ బాగా ఉన్నాయంటే పెయిడ్ ప్రమోషన్స్ బాగా వస్తాయండి. సో, పెయిడ్ ప్రమోషన్స్ వల్ల బెనిఫిట్ ఏమి అంటే దానివల్ల డబ్బులొస్తాయి.
ఓకేనా. సో చూడండి ఇప్పుడు లైక్ 1000 సబ్స్క్రైబర్స్ వచ్చారండి. సో 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అయితే ఆటోమేటిక్‌గా మానిటైజేషన్ అవుతుంది. సో అలానే మానిటైజేషన్ తర్వాత ఇంకొంతమంది ఒకవేళ 10,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారనుకోండి ఆటోమేటిక్‌గా సో పెయిడ్ ప్రమోషన్స్ బాగా వస్తాయి. ఓకే. మా ప్రొడక్ట్‌ని ఇలా ప్రమోట్ చేయండి. సో మీకొక లైక్ 50% షేర్ ఇస్తామనేసి ఇలా చెప్తారు. అప్పుడు మనకి డబ్బులొస్తాయి. ఓకేనా. సో సబ్స్క్రైబర్స్‌కి యూట్యూబ్ అయితే ఇవ్వదు. బట్ మనం బయట నుండి అయితే అమౌంట్ ఇలా అయితే మనం సంపాదించుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి లాస్ట్ వన్ అండి. చాలా ఇంపార్టెంట్ వ్యూస్. ఓకేనా. సో వ్యూస్ వల్ల డబ్బులొస్తాయంటే ఖచ్చితంగా వస్తాయి. నేను చాలా వరకైతే యూట్యూబ్‌లో లైక్ చాలా వరకు కూడా సెర్చ్ చేశాను. చాలా గ్రిప్ పెట్టుకొని చెప్తున్నాను. వ్యూస్ వల్లనే మనకి యూట్యూబ్‌లో చూడండి ఇప్పుడు లైక్ మీరు ఎగ్జాంపుల్ సింపుల్‌గా చూసారు. నేను ఒక వీడియో చేశానండి ఆల్రెడీ. సో వ్యూస్ అంటే లైక్ ఎంత వ్యూస్‌కి ఎంత డబ్బులొస్తుందని కూడా నేను ఒక వీడియో చేశాను. అది నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. సో లైక్ యూట్యూబ్ అల్గారిథం ప్రకారం సో లైక్ 1000-4000 వ్యూస్ ఉంటే మనకి $1 అనేది జనరేట్ అవుతుందండి. సమ్‌టైమ్స్ ఒకవేళ వీడియో మంచిగా ఉండి ఎక్కువ ఆడియన్స్‌కి రీచ్ అయిందంటే 1000 వ్యూస్‌కే $1 అనేది జనరేట్ అవుతుంది. ఈ విధంగా అయితే సో ఎంతమంది వ్యూస్ బాగా వస్తే అన్ని డాలర్స్ అనేది మంచిగా జనరేట్ అవుతుంది. సో ఎన్ని డాలర్స్ జనరేట్ అవుతుందనేది నేను ఒక వీడియో చేశాను చెప్పాను కదా! సో అదే డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. వీడియో అయితే చూడండి. సో ఎప్పుడైతే మనకి వ్యూస్ మంచిగా గ్రోత్ బావుంటుందో ఆటోమేటిక్‌గా వాచ్ అవర్స్ పెరుగుతాయి. సబ్స్క్రైబర్స్ బాగా వస్తాయి. మనకు డబ్బులు కూడా బాగొస్తుంది కదా! సో ఇప్పుడైతే నెక్స్ట్ చూడండి. మళ్ళీ యూట్యూబ్ నుంచి డైరెక్ట్‌గా డబ్బులు ఎలా వస్తాయి అంటే యాడ్స్ ద్వారా. సో మనకైతే చాలా రకాల యాడ్స్ ఉంటాయండి. సో స్కిప్పబుల్ యాడ్స్ కానీ, నాన్ స్కిప్పబుల్ యాడ్స్ కానీ, సో అలా అని లైక్ మిడ్ రోల్ యాడ్స్ కానీ, నెక్స్ట్ లెంతీ వీడియోస్ యాడ్స్ కానీ, సో ఇవన్నీ కూడా ఉంటాయండి. సో మామూలుగా చూడండి స్కిప్పబుల్ యాడ్స్ అంటే మనం డైరెక్ట్‌గా ఒక లైక్ ఫ్యూ సెకండ్స్‌లో వీడియోస్‌ని జస్ట్ స్కిప్ చేసాము అంటే ఆ యాడ్ అనేది వెళ్ళిపోతుంది. సో అలా కూడా మనకు సమ్ యాడ్స్ అనేది మన వీడియో ప్రొవైడ్ చేస్తారు. అంటే మనకొచ్చే వ్యూస్‌ని బట్టి కూడా ఆ యాడ్స్ అనేది మనకి యూట్యూబ్ అనేది ప్రొవైడ్ చేస్తుందనమాట. సో మిడ్ రోల్ యాడ్స్ అంటే మనం ఏదైనా ఒక వీడియో చూసేటప్పుడు మధ్యలో ఒక యాడ్ వస్తుంది. సో దాన్నే మిడ్ రోల్ యాడ్స్ అంటామండి. సో వాటి వల్ల కూడా మనకు యూట్యూబ్ నుంచి రెవెన్యూ అనేది వస్తుందండి. నెక్స్ట్ చూడండి లైక్ ఎండ్ కార్డ్ యాడ్స్ అనేది కూడా ఉంటుంది. ఏమి అంటే సో వీడియో మొత్తం లాస్ట్ వరకు చూసిన తర్వాత లాస్ట్‌లో ఒక యాడ్ అనేది ప్లే అవుతుంది. సో ఈ విధంగా కూడా యాడ్స్ అనేది రకరకాలుగా ఉంటాయండి. ఈ విధంగా మనకి వ్యూస్, సబ్స్క్రైబర్స్ మంచిగా ఉంటే మన వీడియోస్‌కి ఎలాంటి యాడ్స్ మ్యాచ్ అయితే ఆ యాడ్స్ అనేది యూట్యూబ్ మనకి మన వీడియోస్‌కి యాడ్ చేస్తుంది. సో వాటి వల్ల మనకి అమౌంట్ అనేది జనరేట్ అవుతుందనమాట. సో ఇక్కడ మళ్ళీ ఒక డౌట్ రావచ్చు. మా వీడియోస్‌కి యాడ్స్ ఎప్పుడొస్తాయి అనేసి. సో ఎప్పుడైతే మన ఛానల్ మానిటైజేషన్ అవుతుందో, మానిటైజేషన్ అయిన తర్వాత మన వీడియోకి యాడ్స్ అనేది వస్తాయండి. నెక్స్ట్ వచ్చేసి ఇంతవరకు చూసారు కదా! సో లైక్, కమెంట్స్, సబ్స్క్రైబర్స్, వ్యూస్ వల్ల సెపరేట్‌గా అయితే డబ్బులు రావండి. ఇవన్నీ కూడా మంచిగా ఉంటే మన వీడియోకి అప్పుడు గ్రోత్ బావుంటుంది కాబట్టి యూట్యూబ్ నుంచి మనకి డబ్బులు కూడా మంచిగా ఉంటుందండి. నెక్స్ట్ స్టార్టింగ్‌లో చెప్పాను కదా! సో మానిటైజేషన్ అవ్వకుండానే మన వీడియోస్‌కి ఎంత అమౌంట్ జనరేట్ అవుతుందని ఎలా చూసుకోవాలనేసి. సో నేను ఆ వీడియో అయితే నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. ఆ వీడియో చూడండి. నెక్స్ట్ వచ్చేసి సో మన ఫస్ట్ పేమెంట్ ఎంతొస్తుంది యూట్యూబ్‌లో అనేది ఎలా చూసుకోవాలి అన్నారు కదా! సో నేనైతే ఎండ్ స్క్రీన్‌లో నేను ఆ వీడియో ఇస్తున్నాను చూడండి. నెక్స్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి కూడా డిస్క్రిప్షన్‌లో అయితే వీడియో ఇచ్చాను. ఆల్రెడీ నేను చేశానండి. సో వీడియో అయితే ఈ వీడియోలో కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తే మళ్ళీ ల్యాగ్ అవుతుంది కాబట్టి జస్ట్ వీడియోని ట్యాగ్ చేశాను డిస్క్రిప్షన్‌లో. ఆ వీడియో అయితే చూసేయండి. ఆల్ ద బెస్ట్.